హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఎవరీవన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నా బ్లాగ్లోన నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను. రియల్గా మేము సఫర్ అయినవి మీతో షేర్ చేసుకుంటాము. దేని గురించి? ఆటిజం గురించి. నా యూట్యూబ్ ఛానల్ మొత్తం ఆటిజం గురించి అనమాట ఇది. సో ఆటిజంకి సంబంధించిన ఏవైనా కానీ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అంత ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. సో ఈరోజు నేను షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే, సో ఆటిజం ఉంది అని తెలిసాక పిల్లలకి ఫస్ట్ చాలామంది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మామూలు దగ్గరున్న ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏవేవో చెప్పేస్తారు, మెడిసిన్స్ ఇస్తారు, అవి ఇస్తారు, వాడతారు. 5-6 months అవుతుంది, మళ్ళీ ఇంకొక చోటుకి వెళ్తారు. అంటే ప్రాపర్ ఏ డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అవ్వాలనేది కూడా ఈవెన్ చాలా మందికి తెలియదు. దానికంటే స్పెషలిస్టులు ఉన్నారా? స్పెషలిస్ట్ అని కాదు, ఆటిజం ఉంది అని మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే పిడియాట్రిక్ న్యూరాలజిస్ట్ని మాత్రమే కన్సల్ట్ అవ్వాలి. ఆటిజం ఉంది అంటే ఆ న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవుతేనే క్లాసికల్ డిసార్డర్ ఆటిజం గురించి క్లియర్గా మనకు తెలుస్తుంది. అంతేకాని జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఆటిజం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఆ డాక్టర్ ఏం చేయలేరు. సో ప్రాపర్ మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. చాలామందికి అంటే ఫస్ట్లో మేము కూడా మాకు అవేర్నెస్ లేదు ఆటిజం గురించి అప్పట్లోన. సో మాకు తెలియక మేము ఎక్కడెక్కడో హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడ అంటే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు ఏదో మెడికేషన్స్ ఇస్తారు, అవి వాడడము, అవి వాళ్ళు ఏవేవో చెప్తారు, అవి వినడము, అవి మళ్ళీ మనం యాక్సెప్ట్ చేయడానికి టైం తీసుకోవడము, ఇవన్నీ జరుగుతుంటాయి. కాకుండా మీకు ఆటిజం ఉంది మీ పిల్లలకి అని మీకు ఏమైనా డౌట్ వస్తే ఖచ్చితంగా పిడియాట్రిక్ న్యూరాలజిస్ట్ని మాత్రమే కన్సల్ట్ అవ్వండి. ఆయన మాత్రమే ఈ ఆటిజం సింటమ్స్ను పక్కాగా చెప్తారు అండ్ దాని ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళే ఇస్తారు. ఇంకా పేరెంట్స్కి కూడా బాగా గైడెన్స్ ఇస్తారు వాళ్ళు మాత్రమే. సో న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ ఆటిజం సిమ్టమ్స్ గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏముంటాయి సిమ్టమ్స్ అంటే? సో ఫస్ట్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో మీరు తెలుసుకున్నారు కదా. సిమ్టమ్స్ అంటే బ్లైండ్గా ఫాలో అయ్యేదండి 5 సిమ్టమ్స్. ఏంటవి? సో అవేంటి అంటే, ఆటిజం పిల్లలు రిపీటెడ్ థింగ్స్ని చేస్తూనే ఉంటారు. ఓకే, రిపీటెడ్ థింగ్స్ అనమాట. ఇంకా సో అది ఫస్ట్ సిమ్టమ్ ఆటిజంలోన. సెకండ్ సిమ్టమ్ ఏంటంటే వాక్ చేయడము, టో పైన వాక్ చేస్తుంటారు వాళ్ళు. కంప్లీట్ ఫుట్పాత్ మన నేలపైన పెట్టి వాళ్ళు అస్సలు వాక్ చేయరు, టో పైనే వాక్ చేస్తుంటారు. ఇంకొకటి థర్డ్ సిమ్టమ్ ఏంటంటే జంపింగ్ చేస్తుంటారు, ఎక్కువగా జంప్ చేయడం చేస్తుంటారు. ఇది థర్డ్ సిమ్టమ్. ఫోర్త్ సిమ్టమ్ ఏంటంటే హెడ్ షేక్ చేస్తుంటారు. నా వీడియోస్లోన మా కిడ్ గురించి పెట్టాం కదా, సో అందులోన హెడ్ షేక్ చేస్తూనే ఉంటాడు అందులోన. సో అదొక మెయిన్ సిమ్టమ్. ఇంకొకటి ఏంటంటే ఐ కాంటాక్ట్ అస్సలు ఉండదు. ఇదొకటి ఆటిజం సిమ్టమ్స్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏదైనా కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటే ఆ కమ్యూనికేట్ వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు కాబట్టి వాళ్ళు హ్యాండ్ లీడింగ్ పట్టుకొని వాళ్ళ పేరెంట్స్ది వాళ్ళ మదర్ది హ్యాండ్ లీడింగ్ ఇలా పట్టుకొని వాళ్ళకి ఏం కావాలో అడుగుతుంటారనమాట. సో కమ్యూనికేటింగ్ త్రూ హ్యాండ్ లీడింగ్ అనమాట. సో ఇదొక మెయిన్ సిమ్టమ్. ఇంకొకటి ఏంటంటే ఏదైనా మనము బొమ్మ ఏదైనా డాల్ ఇస్తే దానికి వీల్స్ ఉంటే దాన్ని ఇలా తిప్పుతూనే ఉంటారు, ఆ వీల్స్ని అలాంటివి ఎక్కువ తిప్పడానికి ఇష్టపడుతుంటారు. సో ఇలాంటివి సిమ్టమ్స్. ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది, జంపింగ్ చేయడము, ఐ కాంటాక్ట్, మన కమాండ్స్ని ఫాలో అవ్వకపోవడము, ఇవి మెయిన్ సిమ్టమ్స్ ఆటిజం. అంటే ఏదైనా రొటేటింగ్ ఆబ్జెక్ట్ చూస్తే అలా తిప్పుకుంటూ ఉంటారా? బాల్. ఎస్, రొటేటింగ్ ఆబ్జెక్ట్స్ని ఎక్కువగా చూడడానికి ఇష్టపడతారు. అండ్ ఇంకొకటి అండి, బాల్ ఉంటుంది కదా, లైట్స్ వేసేది, ఆ బాల్ ఇస్తే ఆ బాల్ని చూడడానికి, ఆ బాల్తో ప్లే చేయడానికి చాలా ఇష్టపడతారు అన్నమాట ఆటిజం పిల్లలు. సో ఇవన్నీ మెయిన్ సిమ్టమ్స్ అనమాట. ఈ సిమ్టమ్స్ మీ ఇంట్లో మీ పిల్లలకి కనిపించినట్టయితే ప్లీజ్ నియర్ బై డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అండ్ ప్రాపర్ మెడికేషన్ యూజ్ చేయండి, యాక్టివిటీస్ ఫాలో అవ్వండి. అన్ని యాక్టివిటీస్ నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, ఫాలో అవ్వండి. సో అంతే. బట్ ఆటిజం ఉందని తెలిస్తే ప్రాపర్ కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా తీసుకోండి. అండ్ థెరపీస్ ఇచ్చే డాక్టర్స్ కూడా ఈ మధ్య ప్రాపర్ సర్టిఫికేషన్స్ ఉండవు, ప్రాపర్ వాళ్ళ ఎడ్యుకేషను ఉండదు. ప్రతి ఒక్కరు ఈ మధ్య ఆటిజం థెరపిస్ట్స్ ఎలా అయిపోయినారంటే వాళ్ళు ఏదో ఇంటర్ చేసేసి డిగ్రీ చేసేసి సర్టిఫికేషన్ ఏదో తీసేసేసుకొని థెరపీస్ ఇప్పిస్తున్నారు. అక్కడ మీ కిడ్స్ని అలాంటి వాళ్ళ దగ్గర వదిలిపెట్టడం కూడా యూజ్ ఉండదు, మీకు బెనిఫిట్ ఉండదు అనమాట. సో ఇదొక పెద్ద బిజినెస్ కూడా అయిపోయింది.
సో నేను నెక్స్ట్ వీడియోలోన ఏ సర్టిఫికేషన్స్ ఉన్న ఆటిజం ప్రొఫెసర్స్ ఉంటే వాళ్ళు పక్కాగా ఆటిజం గురించి నాలెడ్జ్ ఉందని ఎలా తెలుసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియోలో అయితే ఇంతే అండి. సో ఎర్లీ సిమ్టమ్స్ చెప్పాను అండ్ ఆటిజం వస్తే మాత్రం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మాత్రం క్లియర్గా చెప్పాను. సో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బాయ్ ఎవరీవన్. బాయ్.